వెల్కమ్ టు ఐ7 టీవీ వ్యూయర్స్. రోజు రోజుకి కొత్తగా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వస్తుంది. అలాగే ఈ రోజు కూడా సునీత బాపూజీని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోబోతున్నాం. సునీత బాపూజీ ఈ పేరు అందరికీ తెలిసిందే. అయితే చాలా కొంతమందికి మాత్రమే ఆమెనంటే ఏంటో, అసలు సునీత బాపూజీ ఈ రెండు పేర్లకు ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, సునీత స్మూక్షగా ఎలా మారారు, ఇవన్నీ తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఇండియాకి ఎలా వచ్చారు, ఇలా రావడానికి కారణం ఏంటి, ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఇవన్నీ తిరిగి ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం చెప్పండి, ఇది వరకు మీరు సౌత్ ఆఫ్రికా ఎన్నో ప్లేసెస్ తిరిగారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా ఇండియాకి రావడం, ఇండియా పీపుల్ని కలవడం ఎలా అనిపిస్తుంది? క్వైట్ ఆఫ్టెన్ ఐ విల్ కమ్ యాక్చువల్లీ. నేను చాలాసార్లు వస్తూ ఉంటాను, బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. నేను వ్యాంకూవర్లో ఉంటాను, కెనడాలో సెటిల్ అయిపోయాను. ఏం చేస్తున్నానంటే అది మీకు తెలియనికే ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. నాకేంటంటే ఎంతోమంది యోగా గురించి చెప్పారు, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ గురించి చెప్పారు, అండ్ ఎవ్రీథింగ్ టీచింగ్స్ గురించి చెప్పారు. పెద్ద వాళ్ళు ఎవరు అయినా అష్టవక్ర టు ఆదిశంకరాచార్య అండ్ సో మెనీ బాబా సమ అందరి గురించి చెప్పారు. బట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ చైల్డ్, వాట్ ఐ వెంట్ త్రూ, అవన్నీ చెప్పాలని నాకు చాలా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. నథింగ్ మేడం. అంటే చాలా మంది చాలా ఇంటర్వ్యూస్లో అంటుంటారు, లైక్ ఒక యోగా ట్రైనర్ అయితే యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి, ఎన్ని చేయాలి, ఇవన్నీ చేయాలి. నిజానికి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినా చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మా షోలో మేము ప్రజెంట్ చేయాలనుకుంటుంది ఏంటంటే వాట్ ఈజ్ సునీత బాపూజీ గారు, అసలు ఆవిడ ఎలా ఇంత స్థాయికి ఎదిగారు, ఆవిడ పడిన కష్టాలు ఏంటి, అసలు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ బాల్యం నుంచి కానివ్వండి, మీ జననం, ఇక్కడ వరకు మీ స్టేజ్ ఆఫ్ లైఫ్, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ అమ్మ నాన్న, ఈ స్టేజ్కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఫేమ్ కాదు, నేను అసలు ఫేమస్ కాదు. మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు దేవుని పట్టుకోవాలి, దేవుని చూడాలి అని ఉండేది బాగా. ఎందుకు దేవుని చూడాలి? నేను 10th చైల్డ్ని. మై ఓల్డ్ పేరెంట్స్ వెరీ హెల్తీ, బట్ యాజ్ ఎ చైల్డ్ పీపుల్ యూస్ టు సే దట్ your parents are grandparents, tata and nanamma, ramamma, whatever. Then I used to worry, so what I have to do? They used to say that, one day night time God will come and he will take them for good. It was very much, emotionally I was out. Then every day in God's room, very big house in small town, ప్రతిరోజు అమ్మవాళ్ళు పూజ చేశాక వాళ్ళు బయటకు వెళ్ళి తులసి పూజ, సన్ గాడ్కి పూజ చేస్తారు. ఆ టైంలో నేను మెల్లగా లోపలికి స్లిప్ అయిపోయి, ఎందుకంటే దేవుడు వచ్చి ప్రసాదం తింటాడంటే ఐ వాంట్ టు క్యాచ్ హిమ్, అతన్ని పట్టుకొని భగవంతుడు డోంట్ టేక్ మై పేరెంట్స్ అని అడగాలని నాదనమాట. పెద్ద ట్రంక్ పెట్టి వెనకాల. దెన్ ద దీపాలు రెండు చాలా కనిపించేసినాయి అన్నమాట. ఎందుకంటే ఇట్లే బ్లింక్ చేయకుండా చూడడం వల్ల దీపాలు ఎక్కువ కనిపించి స్పృహ గట్టిగా వచ్చి, సో అమ్మ నాన్న వచ్చి చెప్పారు నాకు, చూడు నేను చాలా ఐఎమ్ late 60s, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఐ విల్ ప్రాక్టీస్ యోగా. ఓకే, ఐ హ్యావ్ వెరీ గుడ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ ఫీల్ దట్ పేరెంట్స్ ఆర్ పెద్దవాళ్ళు దేవుడు ఉండడం చెప్తున్నారు కానీ లేడేమో అన్న స్థితి అన్నమాట. అని ఏం నేను డిసిప్లిన్ మానలేదు, బట్ లేదేమో అనిపించింది. అప్పటి నుండి కొంచెం మ్యూజిక్ ఇలా కొంచెం డైవర్ట్ అయ్యాను. అది మై ఎక్స్పీరియన్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మై సెకండ్ ఎక్స్పీరియన్స్ కదా. మై సెకండ్ ఎక్స్పీరియన్స్ మా సిస్టర్స్ వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళారు, ఏదో కాంపిటీషన్ ఉందనేసి. దే సెడ్ దట్ డోంట్ టాక్ టూ మచ్ బికాస్ the singing competition is going on and everything. When they were singing, I closed my eyes and I was singing something like Balle Tata Mana Bapu, something. Then I do remember they lift the principal, headmaster lift me, and they gave the small toys, the green and the pink toys. Any talent, anything,
because I used to think that being a 10th child, I don't have any attention like that. But I understood that, everyone, they clapping, applause, and my God, this little girl is so good, and so who is singing this? That's what I want to catch. Who is singing that? So 10th birthday దాకా ఏ ప్రైజ్ వచ్చినా నాదే, చైల్డ్ ప్రాజెక్ట్ అనుకోండి పాడే విధానం అదంతా. నేను ఎప్పుడు పైన ఆకాశం అంటే చాలా ఇష్టం. ఆకాశం దగ్గరకు చాలా మంచి పాటలు, పొలాల దగ్గరకు పోయి ఎప్పుడు నేచర్ అంటే చాలా ఇష్టం. ఆ పంచభూతాస్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అది ఎస్పెషల్లీ ఆకాశం అంటే చాలా ఇష్టం. సో అన్ని ఆకాశాన్ని చెప్పుకునేదాన్ని. ఊరి చుట్టూ గట్లు ఉండేవి, ఆ గట్లది అని అనుకునేదాన్ని అనమాట. గట్లు వచ్చి ఆ ఆకాశం ఎప్పుడు ముట్టుకోవాలో నేను అని అనుకునేదాన్ని. సో ఎప్పుడు వర్షం వల్ల తడవడం అదంతా నిమోనియా స్టార్ట్ అయింది నాకు. నిమోనియా స్టార్ట్ అయినాక అసలు ఇంకా డెత్ బెడ్ అనమాట. అది లాస్ట్ ఇంకా స్టేజ్ నాది. ఒక 1 month 2 months అనుకుంటా మొత్తం అయిపోయింది అని అనుకున్న వాళ్ళు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పుడు ఒక పెద్ద టన్నల్, లైక్ సిలిండర్ ఆకారంలో టన్నల్, నేను ఫ్లై అయికుంటూ ఆ లైట్ దగ్గరికి పోవడం, పరిగెత్తడం, ఫ్లై కావడం, అదంతా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చిన బయటికి. బట్ తర్వాత ఫుల్ డిప్రెషన్, ఎవ్రీథింగ్. అప్పుడు తెలిసింది నాకు దేవుడు అనేట్టు తప్పకుండా ఉన్నాడు ఎక్కడో. నాట్ లైక్ స్టాచ్యూస్ ఆర్ ఎనీథింగ్, బట్ ప్రతి మనిషిలో ఒక దేవుడు. దెర్ ఈస్ ప్యూర్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ బీయింగ్ అని తెలిసిందమ్మా. అన్కండిషనల్ లవ్ అంటే ఏందో తెలిసింది, మిరాకిల్స్ అంటే ఏందో తెలిసింది అప్పటి నుండి. ఇంకా తిరుగులేదమ్మా అప్పటి నుండి. ఇంకా సో అప్పటి క్లాసికల్ మ్యూజిక్. మేడం, చాలా మంది వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళ భయాలు కానివ్వండి డైరీలో రాసుకుంటుంటారు, లేదా వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ ఫ్రెండ్స్కో ఇలా చెప్తారు. మీరు అన్నారు ఆకాశం ఈజ్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. వై ఉంది ఆకాశం మేడం? వై నాట్ యువర్ పేరెంట్స్? వై నాట్ యువర్ ఫ్రెండ్స్? అంటే ఆకాశంకి మీకు ఎలా రిలేషన్ కుదిరిందని మీకు ఎప్పుడు అనిపించింది అసలు? చిన్నప్పటి నుండి పైకి వెళ్ళేదాన్ని. ఎవరు చెప్పదు ఆకాశం అని తెలిసిపోయింది. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్తుంటే వేరే వాళ్ళకి చెప్తారేమో ఇదంతా. ఐ డోంట్ వాంట్ దట్. దెన్ ఆకాశాన్ని ఎంత స్పేస్గా అనిపించేది. ఒక నాకు నా రూఫ్ అది అనిపించింది. నా ఇంటి రూఫ్ ఎంత హై సీలింగ్స్ ఉన్నా కూడా పైకి వెళ్ళి అంత ఆకాశం చెప్పుడు చాలా మంచిగా పాడేదాన్ని. ఎంత మంచిగా అంటే ఇంకా గట్టిగా నా ఇష్టం వచ్చినట్టు పాడేది. ఇంకోటి తర్వాత తెలిసింది ఏంటంటే ఆకాశం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన పంచభూతాలలో అదొకటి అని తెలిసింది తర్వాత. అప్పటిదాకా నాకు తెలియదు అసలు. అందుకే ఆ సూక్ష్మ వచ్చిందో నాకు తెలియదు ఏంటి అసలు. అదర్వైజ్ పంచభూతాలలో వాటర్ తర్వాత, భూమి తర్వాత, అగ్ని తర్వాత, వాయు తర్వాత ఆకాశం ఈజ్ లైక్ ఇన్ఫినిట్ స్పేస్ అన్నమాట. సాలిడ్ ఉండదు కానీ స్పేస్. ఫీల్ లైక్ ఎంత దూరం పోతుంటే ఇంకా ఏదో ఉంది, అనంతం. ఇప్పుడు అందుకే నాకు ఇష్టమేమో అని అనుకుంటున్నాను. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. మీరు ఇంతకన్నా లైక్ పూజ గదిలో అమ్మ నాన్న పూజ చేస్తుంటాక ఆది పదవి ముట్టి చూపిస్తూ నా పేరెంట్స్ నన్ను వదిలి వెళ్ళకూడదు, అది ఎందుకు అవుతుంది, నేను తెలుసుకోవాలి అంటే కొత్త ఏదైనా తెలుసుకోవాలి అన్న కుతూహలం మీకు ముందు నుంచి లేదు? ఇప్పటి నుండి చాలా క్యూరియస్ అండ్ ఎంతూసియాజం అండ్ మంచిదనం, అన్కండిషనల్ లవ్. ఎందుకు పీపుల్ ఇంత కాన్ఫ్లిక్ట్స్తో జీవిస్తున్నారు? ఎందుకు అట్లా? నాన్న ఎప్పుడు చెప్పాను అనమాట, హే న్యాచురల్ డిజాస్టర్స్ వీ కెన్ ఎస్కేప్, బట్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ వీ కెన్ నాట్ ఎస్కేప్. Self-inflicted, not that okay so and so gave bothering me. No, they are bothering. What about you? What you are doing for yourself? దాన్ని మల్టిప్లై చేసుకుంటున్నావు. వాళ్ళు ఏమన్నారో దాన్ని ఇంకా ఎక్కువ మల్టిప్లై చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి డిసీజెస్ అండ్ ఏమైనా వస్తున్నాయి అని చాలా టీచ్ చేశాను. నేను ఎంత నోబుల్ మ్యాన్ అంటే 4:30కి లేచి బ్రహ్మముహూర్తం వల్ల పోతన భాగవతం, వేదాస్ గురించి, అష్టవక్ర గురించి ఇవన్నీ చెప్తుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు అసలు ఏం తెలియదు, ప్రామిస్. ఐ నెవర్ రీడ్ వేదాస్, బట్ ఐ నో దిస్ బికాస్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్సైడ్ మీ. ఐ కాంట్ గో అవుట్. స్కూల్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే ఎనర్జీస్ చాలా కష్టమైందమ్మా ఈ స్పందనతో. ఎంపతి, నా ఎంపతి ఏంటంటే అందరు పాపం చాలా మంచి మనుషులు వేరే వాళ్ళ షూస్లో మన కాళ్ళు పెట్టి ఇట్స్ ఓకే ఐ విల్ హెల్ప్ యూ అనే కొంతమంది. నేను అట్లా కాదమ్మా, ఎట్లా సొల్యూషన్ ఏం తేవాలి దీనికి, నా ఆత్మని వాళ్ళ ఆత్మని పెట్టి ఎట్లా వాళ్ళని సొల్యూషన్ తీసుకోవాలి నో మ్యాటర్ వాట్. చిన్నప్పుడు ఆ బెగ్గర్స్, నా పని వాళ్ళు అందరితో చాలా స్నేహం. నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అనుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఆఫ్రికాకు పోయినాక కూడా వాళ్ళే నా ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇప్పుడు
వ్యాన్కూవర్లో కూడా నేను చేసేది ఇన్మేట్స్ అండ్ మర్డరర్స్ అందరితో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ఐ షుడెంట్ టెల్ ఇట్ విల్ బి బూస్టింగ్ ఐ డిడ్ దిస్, ఐ డోంట్ వాంట్ దట్. మీరు ఇందాక అన్నారు మెరాకిల్స్, అంటే మీ లైఫ్లో చాలా మెరాకిల్స్ అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి నాకు అదొక ఉదాహరణగా మిగిలింది అని. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా మేడం? అంటే దేవుడు ఉన్నాడు అని మిమ్మల్ని మీరు ఎలా నమ్మించుకోగలిగారు, అండ్ దేవుడు లేడు అనుకున్న వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏంటి? ఓకే, దేవుడు ఉన్నాడు అంటే దేవుడింట్లో లేదు, దేవుడింట్లో ఉన్నాడమ్మా. అండ్ ఒక మంచి పని ఎవరైనా సరే, మీరు 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 కీర్తన ఎవరు మంచి పని చేసినా వాళ్ళు దేవుడు కనపడుతున్నారు. మరి మీరు అట్లంటే అది కాదు దేవుడు యజ్ఞాలు, ఎస్ యజ్ఞాల వల్ల శ్రద్ధ వచ్చేసింది. బికాస్ ఐ బార్న్ ఇన్ హిందూస్, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ విష్ణు సహస్రనామ అండ్ పూజాస్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ మై శ్రద్ధ. ఆ ఫోటోలోనే ఉన్నాడు, అందుకే నేను చేస్తున్నా. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరనే ఉన్నాడు, అందుకే పోతున్నా. ఎస్, ఎనర్జీ ఇస్ దేర్. దానివల్లనే అది ఎంతారంటే నమ్మను. దేవుడు లేడు అనే వాళ్ళకి చాలా మంచి వాళ్ళని కూడా చూశాను. దేవుడు లేడు అని వాదించే వాళ్ళను వాళ్ళు కూడా ఐ థాట్ వాళ్ళు దేవుడు. అందుకే రామకృష్ణ పరమహంస మీకు తెలుసు అనుకుంటా, దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని ఎవరో వాదిస్తూ 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 ఉంటే రామకృష్ణ పరమహంస అందరూ అనుకుంటారు అనమాట, రామకృష్ణ పరమహంస ఏం వాదిస్తలేడు ఏంటి మీరు ఇప్పుడు నమ్ముతున్నారా దేవుడు లేడని? అబ్బా, ఆయన ఆయన మాటలకి నేను అసలు దేవుడు ఉన్నాడా లేడని కాదు, ఎంత మంచోడు దేవుడు, ఇప్పటి వాళ్ళకి కూడా అంత మంచి ఇచ్చండి దేవుడు ఉన్నాడు అని చెప్పండి. ఇంకే అటువంటి చాలా చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. నిజంగా ఈ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరూ అసలు మనుషులా అని అనిపిస్తుంది. మీరు ఏదైనా మంచి చేసినారు అనుకోండి, వెళ్ళే లోపల ఎటురు వెళ్ళే లోపల కీర్తన whoever, not ordinary. That's what I don't know whether I am giving correct answers, otherwise this is my experience. As I told you, I want to share my experiences, not దేవుడు ఉండడా లేదా ఎవరు దేవుడు అయితే. This is my experience. అంటే చాలా మంది పుస్తకాల్లో మనం చదువుకున్నాం మేడం, పెద్దవాళ్ళు కూడా అంటుంటారు దేవుళ్ళు ఎక్కువ నాస్తికుడికే చాలా సపోర్ట్ గా ఉంటాడు, నమ్మని వారికి అన్ని ఇస్తూ ఉంటారు, నమ్మిన వాళ్ళకి ఏది ఇవ్వరు, అనుక్షణం పరీక్షలు పెడుతూ ఉంటారు అని అంటారు. ఇది మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? Okay, Kirtana, I will ask one question for you. Fine. It's okay? That question is, what is faith? Let me describe what is faith. Challenge for you. Yeah, madam. నమ్మకం. మనము ఇప్పుడు నేను నా అమ్మని నమ్మినంతగా మేబీ నా ఫ్రెండ్స్ నా బయట సర్కిల్ నేను నమ్మలేను. ఏదైనా అమ్మ ముందు నమ్మకంగా చెప్తాను, నేను తప్పు చేసినా అమ్మ ఈ తప్పు చేశాను అని చెప్తాను, కొట్టినా తిట్టిన తర్వాత ఏంటంటే అది ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఓకే ఓకే. సో నమ్మకం అంటే అమ్మ మీద నీకు నమ్మకం ఉంది, వాళ్ళు కొట్టినా తిట్టినా అనమాట. ద ఫెయిత్ ఈజ్ యూ డు నాట్ సీ వాట్ యూ బిలీవ్ ఎట్ దిస్ మూమెంట్. నువ్వు నమ్మవు, నేను చెప్తూ ఉంటాను నీకు ఫెయిత్ పెట్టుకో నువ్వు నమ్మవు, బట్ నేను నమ్ముతున్నా. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్, you do not see now, but later on you will see what you believed. Is it correct? నువ్వు చెప్తావా తెలుగులో చెప్పు మంచిగా. మన లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్స్ మనకు తర్వాత తెలిసి వస్తాయి అంటున్నారు. నిజమైతున్నాయి మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్తే చాలా మంది నమ్మకపోవచ్చు దేవుడు ఉన్నాడు అని, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా వాళ్ళకి అది గ్రహించలేదు. కానీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ అంటూ వస్తుంది, ఆ సిచ్యువేషన్ లో మీకు ఏంటి దేవుడు ఉన్నాడా లేదా, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది అంటారు. Right? You do not see what you believe, but later on you will see what you believe. Definitely you will see. Promise. That's what I say. You are the third member in your family, right? Yes. 9 మంది తర్వాత మీరు. Actually 11th, two children వెళ్ళిపోయారు. నా తర్వాత ఇంకొక పాప, 1 year difference, ట్విన్స్ అంటారు మా ఇద్దరిని. బట్ మోస్ట్లీ అందరు అనుకుంటారంటే నేను లాస్ట్ అనుకుంటాను, ఎందుకంటే నేను చాలా ఈవెన్ ఏజ్ వస్తున్నా కూడా ఎదగలేదు అమ్మా. నేను ఏ విషయం ఎదగలేదు, ఈ మెటీరియలిస్టిక్ కానీ నాకు ఏమి ఇష్టం లేకపోతుండే ఇవి అవి అవి అనేసి. whereas others, like different, really different. They are also beautiful family, very affectionate family. 5 brothers, I used to think they are like my heroes, they are very tall and like beautiful people, beautiful family. But I was a little bit unique because I used to feel aloneness, not loneliness. But I used to think my Akash, na sky undi kada naku, ఏ చెప్పుకోవాలన్నా
ఎవరికి ఏం చెప్పుకునేది లేదు. అమ్మకు కూడా అమ్మ అనేవారు అనమాట, ఆకలిస్తే అమ్మ అన్నమని కూడా అడగదు, అంత ఎట్లా ఎట్లా అనేసి. నాకు అంత స్కూలు కాలేజ్ అంతా ప్రైవేట్గా జరిగింది అన్నది, బయటికి వెళ్ళలేదు. ఆ ఎనర్జీని ఎట్లా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎనర్జీ అని తెలియదు. ఎప్పుడు బయటకు వెళ్ళినా కొంచెం కింద పడడం, స్పృహ తప్పి పడిపోవడం, ఎవరైనా గట్టిగా మాట్లాడితే సూపర్ సెన్సిటివ్ అది కూడా. బట్ ఎంపతి సూపర్ ఎంపతి అంటారు, దాన్ని స్పందించడం అని అంటారో తెలియదు. ఎవరు కష్టం చూసినా భరించలేను, వాళ్ళని ఎట్లా ఏం చేయాలి నాకు సాధ్యమైనంత కింద చేస్తుంటాను. సో అందరూ అనుకున్నట్టు మీది చాలా సున్నితమైన మనసు. చాలా మంది అన్నారు అన్నమాట, చాలా మంది అన్నారు అన్నమాట. మీరు బెగ్గర్స్ ని కూడా దగ్గరికి చేర్చుకొని వాళ్ళకి అవసరాలు తీరుస్తుంటారు అని చెప్పి విన్నామమ్మా. అంటే బెగ్గర్స్ లో కూడా 2 రకాలు. ఇప్పుడు వాళ్ళు నిజంగా బెగ్గర్స్ కాదు, బట్ స్టిల్ దే యాక్ట్ యాస్ బెగ్గర్స్. అందరి ముందు బెగ్గర్స్ లాగా యాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు. మరి కొంతమంది నిజంగానే బాగాతో ఉంటారు, వీళ్ళు బాగానే ఉన్నారు కదా చూడడానికి అని చెప్పి మనలాంటి వాళ్ళు సైడ్కి వెళ్ళిపోతారు, వెయ్యరు అసలు. అంటే ఎలా గ్రహిస్తారు మీరు హీఈస్ అ రైట్ పర్సన్, హీఈస్ అ నాన్ రైట్ పర్సన్? ఐస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏమన్నా వేసాను వాళ్ళకి, ఎనీ ఫుడ్ వేసాను, వాడు షేర్ చేసుకోకుండా ఇంకా వేరే వాళ్ళ ఇంటికి పోయి ఇంకా పెట్టండి. ఇంకోటి కూడా అనమాట, వాళ్ళు ఒకటే గిన్నెలు అన్నీ వేసుకునే వాళ్ళని యూస్ టు సే దట్ 2-3 గిన్నెలు తెచ్చుకోండి, లేకపోతే మా పాత ఇవ్వడం అట్లా అనమాట. తెచ్చిపోతుంది మా కళ్ళల్లో వాళ్ళ హానెస్టీ అదంతా తెలిసిపోతుంది. మీ ఐస్ కూడా చూస్తే తెలిసిపోతుంది, తర్వాత చెప్తాను మీ ఐస్ అట్లా తెలిసిపోతుంది చిన్నప్పుడు నాకు. ఎందుకంటే మేబీ ఐ విల్ కనెక్ట్ విత్ ఇన్నర్ బీయింగ్ అనమాట, ఇన్నర్ చైల్డ్. ఆ ఇన్నర్ చైల్డ్ చాలా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళ అటిట్యూడ్ చూడను, వాళ్ళు ఎదిరిచా పోరా రియాలిటీ ఉండదమ్మా నా దగ్గర అసలు. వాళ్ళు ఇట్లా వీళ్ళు వాళ్ళు ఇట్లా పోరా అర్థం చేసుకుంటుంది జల్దీ. అన్కండిషన్ లవ్, విత్ అన్కండిషన్ లవ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎనీ వన్. మర్డరర్స్ అనేవాళ్ళు అనమాట. ఈవెన్ అక్కడ వ్యాంకువర్లో కూడా అవన్నీ పెట్టుకొని పోమంటారు అనమాట, అదే సెక్యూరిటీ అవన్నీ. ఐ వుడ్ సే ఎనీవే ఐమ్ గోయింగ్ ఇన్ సైడ్, ఈవెన్ ద డిస్పైట్ ఆఫ్ అదర్స్. మీరు ఓపెన్ చేసి లాక్స్ చాలా ఇంతలా ఉంటాయన్నమాట డోర్స్, అవన్నీ వచ్చే వరకు ఏదో కథం చేసేస్తారు వాళ్ళు. నథింగ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఐ నో దట్ టు లుక్ అట్ మై ఐస్ దే డోంట్ డూ ఎనీథింగ్. శాంబియాలో కూడా దొంగలనే పెట్టుకొని అందరు అనేవాళ్ళు అనమాట, సునీతమ్మని అవుట్ చేసిపోతారు అని. చాలా మంది అయినాయి మన ఇండియన్స్, మన ఆఫ్రికన్స్ నౌకర్స్ చంపేసి బట్ నథింగ్ హ్యాపెండ్. ఐఎమ్ హియర్ వెరీ సేఫ్. ఫైన్ మేడం, అండర్ పవర్టీ, బిలో పవర్టీ, అప్పర్ పవర్టీ, ఇలా 3 సెగ్మెంటేషన్స్ ఉంటాయి కదా. మీరు ఆఫ్రికాలో చూస్తుంటారు, ఇక్కడ చూస్తున్నాము. అంటే ఇంకా ఈ దరిద్రం ఎందుకు ఉందంటారు? మన ఇండియాలో కానివ్వండి, బయట కానివ్వండి, పావర్టీ ఇంకా ఉండడానికి కారణం ఏంటంటారు? కొంతమంది ప్రభుత్వాలను అంటుంటారు, వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. కొంతమంది కుటుంబ కలహాలతో రోడ్డుకి ఎక్కిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా అప్రోచ్ అవ్వాలో తెలియక, ఎలా వెళ్ళాలో తెలియక ఇలాంటి బెగ్గర్ లైఫ్ కానివ్వండి, లేదా అందరిని వదిలేసి ఎవరికి కాకుండా ఆశ్రమాన్ని ఇట్లా వెళ్తుంటారు. మీరేమనుకుంటున్నారు మేడం, ఈ పావర్టీ అసలు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అసలు పావర్టీ లేదు లేదంటే ఎందుకంటే నిన్ను నువ్వు సంస్కరించుకుంటే, నన్ను నేను సంస్కరించుకుంటే, ప్రతి ఒక్కరు అండ్ సే A to Z బెగ్గర్ కాడి నుండి రిచ్ పెద్దవాళ్ళ వరకు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని ఏదో పెద్దలు వస్తుంది, మా వాళ్ళు నెయ్యి తాగి నాన్న చెప్పారు నెయ్యి తాగారు అందుకే మేమందరం ఎంత పెద్ద టమీలు. నో, ఇండివిజువల్ గ్రోత్ అనేది ఉండాలమ్మా. ఇండివిజువల్ ఇట్లా సర్చ్ అనమాట. నేను ఎదగాలి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ కాన్ఫ్లిక్ట్స్ బోత్ ఆఫ్ దెమ్. ఈమె లేనప్పుడు ఆయన అంటాడు బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ డూయింగ్. సిబ్లింగ్స్ ఆల్సో ఆయన అందరం ఉంది కదా, అందుకే మమ్మీకి చాలా ఇష్టం అమ్మాయికి. నేను కొంచెం బ్లాక్ ఉన్నా కదా, బ్రౌన్ ఉన్నా కదా, అందుకే నేను అంటే సిలీ అనమాట. అందుకే నాన్న చెప్పేవారు అనమాట, ఇండివిజువల్గా ఎదగాలి. ఎక్కడ ఎదగాలి? ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ, intellectually, whatever, and spiritually. The spirituality is not religious. మీరు క్రిస్టియానిటీ కానివ్వండి, అల్లా కానీ, ముస్లిమ్స్ కానివ్వండి, మన హిందూస్ కానివ్వండి, నథింగ్ టు డూ విత్ రిలీజియస్. స్పిరిచువల్ ఈజ్ బ్రింగింగ్ ద శ్రద్ధ, డిసిప్లిన్, క్రమశిక్షణ. బట్ వేర్ ఆర్ స్పిరిచువాలిటీ అవేర్నెస్. హే, వాట్ ఐఎమ్ డూయింగ్ ఆల్వేస్ మనది ఏంటి, వాట్ దే ఆర్ డూయింగ్. నా తప్పులు పెట్టుకొని నేను సర్చ్ చేసుకోను, నేను గ్రో కాను, నేను ఎలివేట్ కాకుండా
గాడ్, నేనంట ఎనీ కాన్ఫ్లిక్ట్స్ వస్తే నా దగ్గర చాలా మంది వస్తుంటాను. 42 ఇయర్స్ నుండి చేస్తున్నది. ఇన్ 14 years in Africa, ఇప్పుడు 19 years in Canada, అమెరికా, కెనడా, ఎవ్రీవేర్ అనుకో. సో ఇండివిజువల్ ఎదగాలి, ఎవరైనా ఉండాలమ్మా మెంటర్. నాన్న కానీ అమ్మ, ఫస్ట్ నాన్న అమ్మ, తర్వాత మంచి టీచర్స్. మీకు తెలుసు కదా, మనకు ఒక మంచి టీచర్ ఇష్టం ఉంటాం. ఆ టీచర్ లానే మనం కూడా కావాలి అనుకుంటాం. 7 subjects 5 subjects ఉంటాయి, బట్ ప్రతి ఎందుకు మనకు ఆ టీచర్ ఎందుకు ఇష్టం? అది కూడా కష్టమే. నాకు చాలా కష్టమైందమ్మా. నా ఫేవరెట్ నాకేంటంటే మంచి చేసినట్టు అంతే, వాళ్ళు దేవతలు. కానీ నాన్న చెప్పేవారు అనమాట, వాళ్ళకు కూడా ఎదగాలి అనేసి. తప్పుగా అన్నారు. బట్ ఐ అండర్స్టూడ్ దట్ ఇండివిజువల్ ఎదిగితే ఇద్దరు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎదగాలి, సపరేట్ ఎదగాలి. నాట్ దట్ బికాస్ యూ ఆర్ డూయింగ్, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ బికాస్ ఆఫ్ యూఆర్ డూయింగ్. నో, బ్యాగేజ్ టు బ్యాగేజ్ క్లాష్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇండివిజువల్ ఎట్లా ఎదగాలి, ఫిజికల్గా, మెంటల్గా, ఇది ఇద్దరు కలిస్తే టుగెదర్నెస్ అమ్మలు అమేజింగ్, ఫెనామినల్ యాక్టివిటీలు అదే చేస్తున్నాను నేను. ఫిజికల్లీ వాళ్ళు రాగానే నేను చూస్తాను అనమాట, ఏం తక్కువ ఉంది వీళ్ళకు 5 elements ఏది కష్టం ఉంది వాళ్ళకి, 5 elements ఏది కష్టం ఉంది. సో ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు యూ. ఓకే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బాడీ? పాజిటివ్నెస్. నేచర్ ఆఫ్ ద బాడీ ఈస్ పాజిటివ్నెస్. నేను అనుకుంటున్నాను, అదే అడుగుతున్నాను, మీకు తెలియదు నేను చెప్తా. డోంట్ వరీ. ద నేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ పాజిటివ్నెస్. అయితే అందరూ ఎందుకు పాజిటివ్ ఉండరు అమ్మలు? సో మన తరఫు నుంచి మనం ఒకటి నమ్మే పర్సెప్షన్ అది. సో నేచర్ ఆఫ్ ద బాడీ ప్రకృతిసిద్ధంగా బాడీ ఏంటంటే బర్త్, గ్రోత్, డికే అండ్ వాట్ ఓకే. మన భగవద్గీత చెప్తుంది అనమాట, వాసాంసి జీర్ణాన్యత విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ. అంటే పాత బట్టలు చిరిగిపోతాయి, తర్వాత మనం వెళ్ళిపోతాం, మళ్ళీ తర్వాత మనం ఇంకొక దీంట్లో పుడతాం. ఈసారి జర్మనీలో పుట్టినాం, ఇంకోసారి ఇక్కడ పుట్టినాం, ఇంకోసారి ఆ ఐడెంటిటీస్తోని మనం బతుకుతూ ఉన్నాం. నేను బీదోళ్ళని, నేను పూర్ని, నేను రిచ్ని, నేను చాలా పెద్ద యాక్టర్ని, నేను పెద్ద డాక్టర్ని, నేను పెద్ద ప్రొఫెసర్ని, నేను పెద్ద యోగా టీచర్ని, నేను పెద్ద సూక్ష్మ యోగా. ఐడెంటిటీతో చాలా కష్టమవుతుంది నాన్న. ఎన్ని కాన్ఫ్లిక్ట్స్, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్స్ అన్నీ ఐడెంటిటీతో వస్తుంది. అది లేకుండా ఉండాలంటే తప్పకుండా యోగిక్ ప్రాక్టీస్ అండ్ మెడిటేషన్ చేయాలని నా ఉద్దేశం. నేచర్ ఆఫ్ ద బాడీ తెలిసిందా ఇప్పుడు? చెప్పు. తెలిసింది. బర్త్, ఆ తర్వాత నాకు తెలుగులో చెప్పు. పుట్టుక, ఆ తర్వాత మన బాల్యం, ఎదుగుడు, కొంచెం ఒక ఏజ్ పర్సన్ అడల్ట్స్, ఆ తర్వాత చావు. ఈ 4 stages లో మనం ఎవరు తప్పించుకుంటారమ్మా? ఎవరు అందరు నెగిటివ్ పాజిటివ్, మీరు పాజిటివ్ అని చెప్పారు. మనము ఎంతో మందిని కలుస్తున్నాం. అదే చెప్పబోతున్నాను, మీ నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. బట్ సీరియస్లీ మనము వివిధ స్టేజెస్లో, మనకున్న లైఫ్ స్టైల్లో, మనకున్న లైఫ్ చేంజెస్లో ఎంతో మందిని కలుస్తుంటాం. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకోవాలనిపిస్తుంది, ఒక్కొక్క దగ్గర నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అట్లా మీకు అనిపించిన పర్సన్ ఎవరు? ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, నేను ఇది నేర్చుకున్నా మనస్ఫూర్తిగా. ఇందాక నాన్నగారి గురించి అన్నారు. నాన్నగారు కాకుండా మిమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? మీ లైఫ్ పార్ట్నర్, హస్బెండ్ గురించి కూడా చెప్పండి. ఆయన ఏంటి? మిమ్మల్ని మీరు ఇలా ఆధ్యాత్మిక భావంలో ఉన్నప్పుడు ఎవరైనా కొంత నెగిటివ్గా ఆలోచిస్తారు, ఏంటిది తను అలా ఉంది అన్న ఒక చిన్న ఫియర్ ఉంటుంది మనసులో. ఆయన ఎలా తీసుకున్నారు? ఎంత మంచి మనిషి అంటే, ఆయన October 2 బాపూజీ అని పేరు, బాపూజీ. ఎంత మంచి మనిషి అంటే, ఎంత అర్థం చేసుకున్నారంటే, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. దో ఈ సేస్ వీఆర్ బెస్ట్ ఎనిమీస్. పీపుల్ అడుగుతారట ఆయన, పాపం ఏం లైఫ్ ఇది, తను ఎక్కడికి రాదు, ఏంది అసలు ఇది ఒక లైఫ్ అని. బికాస్ యూ అడ్జస్టెడ్ వెరీ వెల్, బట్ యాజ్ యూ సెడ్ దట్ బికాస్ ఆఫ్ పీపుల్ హీ డెంట్ ఓవర్ రియాక్ట్. She's like that, don't worry, she's fine, like that. An amazing person. He's an engineer, workaholic anyways, all the time he loves work. Okay. Yeah, and he doesn't have time for but I don't have any complaints. That is the blessing in disguise for me,
because my spirituality, I have so much space. That's what. What about your kids now? Pillu. Oh my God, they are divine children. I could say that. Okay. Not that boosting. Everyone will say that, though they born and brought up outside the country, they know our Indian classical music, violin, dance, painting, and all our culture. Priyanka and Abhishek is an engineer. Abhishek is engineer, just little engineer, and the girl is accountant, and she paints and she does so much charity work too, and she has so many interviews also. Very nice children, no problem. Not that no problem with them, because until 11 years no problem, but when they came to teenage, they came to Canada. When they saw that children are smoking in school, because in Canada, in North America, they can smoke. Grade 12 children, grade 10 children. Mom, you said that we shouldn't smoke or anything. They are smoking. They are doing all whatever nonsense. I said that just adapt, but don't leave your culture. That's why. And all of a sudden I have to go out, because so many petrol, everything, so much money, and my Bapuji went little bit down. That time what I have to do, because I didn't take one penny also for my 25 years of teachings. I know very effective teacher I am. And I know if anybody will come, not only music, not only meditation, not only yoga, anything, any counseling also, they have to get the benefit. So what I did was, I went to school board. I asked them, I can do so much for school children, so can you do the workshops? They said, oh, no budget, and one day we will do show, that what. Yeah. When we are introducing, we are so and so, please give me that. No one will give me this. Only the Sukshma meditators, they will understand. To look at their eyes, they will understand they have to help. That's why I feel that this Sukshma has to spread. Everyone has to find their Sukshma Sharir within. Okay. Then I went to school board and I selected by directors and everything. So grade 1 to grade 7 children, or so many children, like maybe 100 to 100 children. Grade 7 to grade 10 children, middle school. Our school children were so many hundreds, and grade 11 to 12 teenagers, one. So when I am giving 15 minutes, they will give more time. So I have to give showcase how I can help them. So these children, grade 1 to grade 73% votes for me, because evaluation will be there. Depend on that, they will give the workshops for me. These middle school children, 58 I think so, and these children 27%. Then they said that Sunita, we can't give the 27% people, and teenage parents came. They saw that workshops are going on, and 45 minutes they gave like $300. Good amount, but not very often they will give the workshop, but good. The name and to explore, very good first. The beginning I am saying, in Africa, America, I mean not America. So teenagers, they saw the change in this teacher. They came, teachers please, we want Sunita's for children also. Then they said no, they won't listen. Then I said, why can't we try 2 workshops? IB, IB means like gifted students. Okay. All gifted students, one side, one school, very high. Just, but they are also hypers, that. అలా డిఫరెన్షియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? లైక్ మీరు ఇప్పుడు అన్నారు కదా, they will get bored, Nana. They will get bored. If at all they will be in normal schools, they will get bored, because their system is very different. Within 1 minute, they will get everything. Whereas other students, so better. That is okay. Because Abhishek, my son, at the age of 15, he finished grade 12. At the age of after 15 years, he entered in UBC. Because this Sukshma, some people, even though they will, one put to cut
ఎఫర్ట్ ఎక్కువ లేకుండా కూడా జల్దీ రాసేస్తాను. గిఫ్టెడ్ స్కూల్స్ అట్లా ఉంటాయన్నమాట. సో వచ్చిన అమ్మ వాళ్ళు నేను ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ చూపెడుతుంటే యోగిక్ ఎక్సర్సైజెస్. షూస్ ఉండవు నా కాళ్ళకి. దెన్ దే సెడ్, Sunita, we have to take the shoes out. Then no, I said no. Then big hall said kids, teenage 25 students morning, 25 students. And then I was walking. They said within 2 minutes, we don't like the shoes, Sunita. If I would tell them, no, you have to take the shoes, then they said, no, just get out. Within 2 minutes, they said that, Sunita, we don't like the way they throw that, మన సిస్టమ్ ఉండదమ్మా, స్కూల్ సిస్టమ్. టీచర్స్తో కూడా వాళ్ళు కాళ్ళు ప్రైస్ పెట్టి జస్ట్ లైక్ దట్. మన దాంట్లో దట్ మేడం లేదు అట్లా మనం ఉంటాం కదా. మనకి చాలా మంచి సిస్టమ్. నాట్ లైక్ దే ఆర్ నాట్ గుడ్ అని కొన్ని అక్కడ కూడా ఉన్నాయి మంచి విషయాలు. ఫ్రీడమ్ ఎక్కువ అక్కడ. ఫ్రీడమ్ మనం మంచిగా యూజ్ చేసుకుంటే మనలాగా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈవెన్ మంచి విషయాలు చేస్తుంటే ఆడపిల్లో నువ్వు గర్ల్వి, నువ్వు నాకు చిన్నప్పుడు చాలా కష్టమైంది. నువ్వు గర్ల్వి, యూ షుడెంట్ డూ దట్, యూ షుడెంట్ డూ. సో ఎక్స్ప్రెస్ లేకుండా మెంటల్ కాన్స్టిపేషన్ వస్తున్నాం అప్పుడు. ఆ మెంటల్ కాన్స్టిపేషన్ వల్ల సో మచ్ కాన్ఫ్లిక్ట్ తయారైపోయి అసలు డిస్కస్టింగ్ అయిపోయి. వద్దు, ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ మన విలువలు ఏంటి, మనం ఎట్లా పెరగాలి, మనం ఎట్లా పెరిగినాం అది నేర్పిస్తే ఇప్పుడు అక్కడ కూడా ఈవెన్ వైట్ చిల్డ్రన్, బ్లాక్ చిల్డ్రన్ కూడా ఎంత మంచి వాళ్ళు అవుతున్నారంటే మన దగ్గరికి వచ్చినవాడు. అందుకే ఈ సూక్ష్మాన్ని బాగా స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది అని చాలా ఇష్టం ఉంది నాకు. అంటే మేడం ఈ జనరేషన్లో పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. మనం చెప్పేదాకా కూడా వినరు, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేసుకుంటారు. మీరు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావనలో ఉన్నారు. అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి పిల్లలు ఎలా అంటే అప్పుడు రైట్ అనిపించింది, ఇప్పుడు రాంగ్ అనిపించవచ్చు. వాళ్ళు సపోజ్ నేను డాక్టర్ని అవుతాను చిన్నప్పుడు అంటారు, ఒక స్టేజ్కి రాగానే నాకు అది సెట్ అవ్వదు, నేను సింగర్ని అవుతాను, సంథింగ్ వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటారు. కానీ మీరు ఇంత స్టేబుల్గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే, దట్ ఈస్ డివైన్, గివింగ్ లవ్ టు దెమ్, టేకింగ్, ఐ మీన్ అనుకోకుండా, అంటే వాళ్ళు నన్ను లవ్ చేస్తున్నారా లేదా నాకు అనవసరం, కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా నా ప్రేమను అందిస్తా, అదే భావంలో ఉంటా అని చెప్పి మీరు ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు. ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటారు. మీ మాటని బట్టి తెలుస్తుంది. వై నాడు ఎందుకు ఇంత డెడికేషన్ ఒకటి తీసుకున్నారా? అంత డెడికేటింగ్గా ఎలా రాగలిగారు ఇప్పుడు? అది పూర్వజన్మ సుకృతం. కొంచెం నేను నాయన తర్వాత ఈక్వాలిటీ అమ్మ. ఈ ఈక్వాలిటీ అంటే ఇది శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఏంటంటే చెప్పాను కదా ముందే, నేను బీదావిని, నేను గొప్పవాడిని, నేను యాక్టర్ని, నేను డాక్టర్ని, నేను చాలా ఫేమస్, నేను పెద్ద అమెరికాలో పెద్ద న్యూరాలజిస్ట్ను, సైకియాట్రిస్ట్ను. ఇటువంటివన్నీ ఎట్లా అవుతాయి? ఈక్వాలిటీ వల్ల అవుతుంది. ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది? మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. అంటే అంటే అన్లెస్ ధ్యానం అంటే సైలెన్స్, కొంచెం సైలెన్స్ ఉండదు. నువ్వు అలా చేయకు, ఎవరిలాగా చేయకు, కొంచెం సైలెన్స్లో ఐఎమ్ డూయింగ్ కరెక్ట్. అది కూడా అడగకు, ఏం అడగకు. ఎవరు వెనకాల ఫస్ట్? ఎవరమ్మా ఫస్ట్? మన వెనకాల ఎవరు ఉండేది ఫస్ట్? బేబీ రాగానే ఎవరు? అమ్మ నాన్నలే చేయకపోతే ఇంకెవరే చెప్పేది? మీరే చెప్పండి అమ్మ. మీ దగ్గర క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఎన్నో కథ నాకు తెలియదు, బట్ అమ్మ నాన్నల మీద చాలా చాలా బాధ్యత ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్ చేయండి, ఏమైనా చేయండి, నాని దగ్గర వదిలిపెట్టండి, బట్ మీరు ఆచరించండి. ఆచరిస్తే పిల్లలు చెడిపోడమ్మా. మీరు అంటున్నారు కదా, బికాస్ సో మచ్ అట్రాక్షన్ స్కేల్, దట్ ఆల్సో దేర్. ఎంత అట్రాక్షన్స్ ఉన్నాయన్నా. ఒబామా మిస్సెస్ ఏమంటారు మీకు తెలుసు? నేను 3 hours నా పిల్లలకి నా ఎనీథింగ్ వాడాలి. టీవీ, సెల్ ఫోన్స్, ఎనీథింగ్. ఒబామా మిస్ అని తెలుసు మీకు, ప్రెసిడెంట్స్ వైపు. పిల్లలకి అట్లా, ఆడపిల్లలకి అట్లా చెప్తున్నప్పుడు ఎందుకు అందరు వేరే వాళ్ళు ఎందుకు చెప్తలేరు? నేను పెద్ద ఐటీ ఆఫీసర్ని, నేను పెద్ద డాక్టర్, నాకు ఎడిట్ ఏముంది నా పిల్లల్ని చూసుకోవాలి? వద్దమ్మా. నో, దో యు ఆర్ ప్రొఫెషనల్, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఎట్లా అనేది మీ వినాలి. మీరు మార్నింగ్ లేచి మీరు మంచిగా బ్రహ్మముహూర్తం అని లేచి కొంచెం మీరు హిందువులు అయితే పూజ, ఏదో జీసస్ అయితే నిజంగా చెప్తున్నాను. సో నువ్వు చిన్నపిల్లలు కాబట్టి నువ్వు కూడా అట్లా చెయ్యి అమ్మ అయితే. బిగ్ సజెషన్ ఫర్ యూ, అడ్వైస్. సో మీరు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవ్వడానికి అమ్మ నాన్నే కారణం అంటారు? 100%. ఎంత హార్మోనియస్ అమ్మ వాళ్ళు. అసలు నేను ఎప్పుడు వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటా. వెరీ బ్యూటిఫుల్ పర్సన్స్. అమ్మ చాలా అందంగా ఉంటారు,
నాన్న కూడా వెరీ హ్యాండ్సమ్. మీలాగే. నేను పుట్టినప్పుడు అందరు అనుకున్నారంట ఇంత ఎట్లా పుట్టింది బ్రౌన్, అందరు అక్కలు తెల్లగా ఉంటారు. బట్ ఐ నెవర్ వర్క్ ఫర్ నేను తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా నేనేమి. ఈవెన్ 4 walls అమ్మ. ఇప్పుడు నేను ఎక్కడ పోను, షాపింగ్ అంటే నాకు తెలియదు, ఓన్లీ వర్క్ షాప్స్కి వెళ్తాను. ఏం తెలియదు నాకు అసలు. అంటే ఎవరు కారణాలు బాపూజీ కదా, వెనకాల ఇంత ఇది వస్తుందంటే బాపూజీ కదా పాపం, ఆయన ఎన్ని కష్టపడుతున్నాడు చూడండి పాపం. సచ్ wonderful person I'm telling you. But he doesn't take care of himself, that is different case. But much better. Workaholic, I could say that. పాప బాబు చాలా మంచి పిల్లలు, అందరు ఇన్స్పైర్ అవుతున్నారు ఆ పిల్లలిద్దరిని చూసి. ఏంటమ్మా ఎట్లా పెంచి తోస్తుందమ్మా వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నేను ఇంట్లో ఉండి, అసలు ఇంట్లో ఉంటే కూడా నాన్న నేను అసలు వాళ్ళను ఎక్కువ చూసుకోను, ఎంత క్వాలిటీ టైం ఎంత అన్నా అంత ఇస్తాను, వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఈవెన్ వాళ్ళ రూమ్లో నాకు చేసి నాన్న ఎస్ ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ ఇవ్వాలమ్మా. నాకు తెలుసు వాళ్ళు రూమ్లో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా ఏం చేయాలని తెలుసు నాకు. వాళ్ళు వేరే వేరే వక్రంగా పోరని తెలుసు. ఆ కాన్ఫిడెంట్ ప్రతి పేరెంట్స్కి రావాలంటే మీరు పేరెంట్స్ మీరు చేయండి. టీచర్స్ కూడా అమ్మా చాలా కాన్ఫిడెన్స్తో జీవిస్తున్నారు టీచర్స్ రిలేషన్షిప్. వాళ్ళు అది వస్తుంది February 14th ఏమంటారు వాలంటీర్, ఆ రోజు ఉంటుందమ్మా స్కూళ్ళలో. అక్కడ స్పెషల్లీ మీ బాయ్ ఫ్రెండ్ ఏమి ఇచ్చిండు, అక్కడ కొంచెం మ్యారేజ్ తప్పుకుంటుంది, ఎక్కువ చేసుకోరు కానీ రిలేషన్. సో దే విల్ సే దట్ నీకేమి ఇచ్చిండు నీ బాయ్ ఫ్రెండ్, నీకు వాట్ ఎవర్ కంపారిజన్ స్టార్ట్. ఇంకా నేను టీచర్స్ కూడా వర్క్ షాప్ ఇస్తున్నామా, ఎందుకంటే చాలా మంది టీచర్స్ నా స్టూడెంట్స్ అక్కడ. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంటే థ్యాంక్స్ టు గాడ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ ఆర్ ఎనీవేర్. నేను బెంగళూరు వర్క్ షాప్లో అనాథాశ్రయం, అది దొంగల పిల్లలమ్మ, వాళ్ళ పిల్లలకు ఒక పెద్దది ఉందన్నమాట అకాడమీ, సపరేట్ పెద్ద ఒక ఆయన కట్టించిన పేరు మర్చిపోతున్నా మళ్ళీ చెప్తాను. సో అక్కడ నా వర్క్ షాప్స్ పెట్టింది అనమాట. పెడితే నేను అడిగిన అనమాట, అంత చిన్న పిల్లలతో grade 12 చిల్డ్రన్ అనమాట. నేను అడిగిన అనమాట గాడ్ ఎక్కడున్నారు అని అంటే చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు, వీళ్ళు పెద్దోళ్ళేమో ఎక్కడంటే అక్కడ అన్నట్టుంది అని, కొంతమంది ఇక్కడ ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ అనమాట, గాడ్ అంటే నువ్వు అక్కడ వాడికి దెబ్బ తాకింది, నువ్వు పోయి హెల్ప్ చేసావు అనుకో, నువ్వే గాడు అవుతావు. తీసి నా గాడు పట్టుకోవడం అంటే అర్థమైంది కదా మీకు. సో మనకి హెల్ప్ చేసే ప్రతి మనిషిలో దేవుడు తప్పకుండా ఉంటాడమ్మా. అది కాదు మీరు గుర్తించి మీరు యూఆర్ షోయింగ్ ద గ్రాటిట్యూడ్, వాడు ఇంకా దేవుడు అయిపోయి కూర్చుంటాడు. నిజంగా చెప్తున్నాడు, గ్రాటిట్యూడ్ లేకుండా అసలు ఆ గ్రాటిట్యూడ్ లేనందుకు పీపుల్ అనుకుంటున్నారు మోసం చేసిండ్రు కదా ఎవరు చెప్పరు ఎన్నో. లైక్ మాకు కూడా ఎన్నో మోసాలు జరిగినా కూడా $1000s of dollars, lakhs అయినా కూడా నేను ఒక్కరోజు కూడా లాయర్ దగ్గర పోయి అడగలే. నువ్వు మోసం చేయాలనుకుంటున్నావా, చెయ్యి ఓకే. బాపూజీ అదే అంటారు అనమాట, ఎక్కడ చిత్త చేయకుండా మెడిటేషన్ చేయందుకే అంటుంటారు అనమాట. లేకపోతే వాడు మోసం చేసిండు వీడు మోసం చేసిండు మన మీదే నో. గాడ్కి ఏదో పూర్వజన్మలో వాళ్ళకి పాపం ఏదో డెట్ వాళ్ళు తీర్చేసుకున్నామని అనుకోవాలన్నమాట. అది ఓన్లీ మెడిటేషన్ వల్ల సాధ్యమైంది. మరి మెడిటేషన్ చేయాలి అని చాలా అనుకుంటారు. మెడిటేషన్ దగ్గర కూర్చోగానే జస్ట్ ఒక 2 minutes అలా మెడిటేషన్ చేస్తారేమో కానీ మనసు ఆలోచన మాత్రం ఏవో గుర్తొస్తాయి. పాత సినిమా పిక్చర్స్, పాటలు, లైక్ ఇలా ఏదో. ఎందుకంటారు ఇక్కడ సబ్ కాన్షియస్ క్లటర్స్ లో బ్యాక్ లా అన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ అదే చెప్తున్నాను, మళ్ళీ శరీరం, మనసు, బుద్ధి, చిత్త. ఆ చిత్తలు ఏముంటది, ఏమేమి జరిగినా అవన్నీ అనమాట. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగా వల్ల మనకి ఏంటంటే లోపల క్లటర్స్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు క్లియర్గా ఫ్లక్చువేషన్స్, మూమెంట్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటున్నాం. మరి యోగా చేయకుండా మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారమ్మా యోగా చేయాలి కదా. ప్రతి పాస్చర్లో మీరు అసలు టైం ఇస్తే నేను అన్ని పాస్చర్ కూడా చూపెడతాను. ఈరోజు టైం లేదు మనకి, బట్ ఒక రోజు విల్ మీట్ అండ్ ఐ విల్ షో దట్ ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఏ యోగిక్ చేస్తే. ఇవాళ రేపు ఏమైందమ్మా, ప్రతి డాన్సర్ 40 years వచ్చే వరకు బాడీ ఇదైపోయి ఉంటుంది, యోగా మాస్టర్స్ అయితే కూర్చుంటున్నారు. స్పిరిచువల్ హైయెస్ట్ స్పిరిచువల్ పీపుల్ హ్యాస్ టు బికమ్ యోగా టీచర్స్. ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ స్మృతి అనేది చూడము మెమొరీలా అన్ని బయట కూర్చుంటాయన్నమాట. మీరు అన్నారు కదా మెడిటేషన్ అనగానే అవన్నీ బయటకు వచ్చి కొడతా ఉంటాయి అనమాట.
గుర్తుంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక మంచి టీచర్, మంచి మెంటర్, ఎవరన్నా కానీ ఇది అని అనుకోకండి. ఎవరైతే మీకు బ్యూటిఫుల్ అనిపిస్తుందో, ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం మనం నలుగురు, కెమెరా సర్ అండ్ కీర్తన అండ్ సునీతమ్మ, we four are interacting with energy to energy. అది మెడిటేషన్ అయిపోయింది. దట్ ఈస్ టాకింగ్ మెడిటేషన్, వాకింగ్ మెడిటేషన్, షవర్ మెడిటేషన్, టబ్ బాత్ మెడిటేషన్. ఏదమ్మా మెడిటేషన్ కాదు, తినుకుంటే టీవీ చూడడం అది మెడిటేషన్ అవుతుందా? కాదు. నీ డైజెస్ట్ సిస్టమ్ని ఖరాబ్ చేసుకుంటున్నాను. తినేటప్పుడు నేనేం తింటున్నాను అసలు, అది వర్క్షాప్లు ఇస్తుంటాను అనమాట. ఈట్ లిక్విడ్స్ అండ్ డ్రింక్ సాలిడ్స్ అనేసి ఆయుర్వేద. అంటే నాదేంటంటే ఇంటిగ్రిటీ బిట్వీన్ ఆయుర్వేద, న్యాచురోపతి అండ్ డిసిప్లిన్ అండ్ యోగా అండ్ మ్యూజిక్ ఆల్సో. సో మ్యూజిక్ ఎలా స్టార్ట్ అయింది మేడం మీ జర్నీలో? ఇంత అంటే ఆధ్యాత్మికని ఇంకా వదలలేదు మీరు, దాంతో పాటు ఇంకా కంటిన్యూ మ్యూజిక్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నారు. మాలాంటి పర్సన్స్ కి ఒకటి చేస్తున్నప్పుడే ఇంకోటి చేయాలంటే క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? చిన్నప్పుడు చెప్పాను కదా నేను చైల్డ్ ప్రాజెక్ట్ చెప్పానా, చాలా ప్రైజ్లు వచ్చాయని చెప్పానా. ఓకే, సో ఆ ప్రైజులు వచ్చాక 10th బర్త్డే అయిన తర్వాత నాకు న్యూమోనియా వల్ల నా లెఫ్ట్ థైరాయిడ్ ఇదైపోయిందమ్మా, పనిచేయకపోయింది. సో నా వోకల్ కార్డ్స్ చాలా దెబ్బతిన్నాయి, అసలు మాట్లాడడం కూడా చాలా కష్టం నాకు ఆ టైంలో. అందుకే నాకు చాలా డిప్రెషన్లోనే 10 years to 19 ఐ స్టాప్ ఈటింగ్, వెరీ స్టార్వింగ్, ఏదో సమ్ స్మాల్ ఫ్రూట్ అండ్ సమ్ లిక్విడ్స్. సో దానివల్ల నేను పూర్తి ఎక్కడంటే అక్కడ పడడం స్టార్ట్ అయిపోయింది. బట్ డిస్పైట్ ఆఫ్ దట్ ఐ వాజ్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. సమ్ మాస్టర్స్ యూస్ టు కమ్ టు హోమ్ అండ్ దే యూస్ టు టీచ్. 19-20 years లోపల తెలిసిపోయింది ఫుడ్ తినకపోతే ఏమవుతుంది. ఓకే, మ్యూజిక్ కాదు కానీ నువ్వు ఎంత క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని నువ్వు పాడలేవని తెలుసు అని తెలుసు అనమాట. But still I used to sing in radio station because my voice was so good, but I didn't have stamina like before. When I was going like that, అప్పుడు కొత్త కదా, అప్పుడు స్టాప్ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది పీక్, హై పీక్ వెళ్ళేసరికి స్టాప్ అయిపోయింది. మళ్ళీ సోయల్ చేస్తున్నాను, డిప్రెషన్, తిండి మానేయడం చాలా కష్టం అన్నమాట. డిస్పైట్ ఆఫ్ దట్ రాష్ట్రపతి దగ్గర పాడిన నీలం సంజీవ్ రెడ్డి, నా గురువు శ్రీరంగం గోపాలరత్నం అండ్ హరిప్రియ మేడం, డి రాఘవాచారి, ఎస్కే వెంకటాచారి, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసిండ్రమ్మా. నేను సరిగ్గా పాడలేను మనం అంటే కూడా, నో వీ సెలెక్టెడ్ యూ, నువ్వు ఎప్పుడు వెనకాల ముందు మైక్ ముందు అంటే వెనకాల వైపు నిలబడుతూ, నో వీ డోంట్ వాంట్. ఇన్ దట్ వే టీవీలో రేడియో స్టేషన్ నేను చిన్న స్టూడెంట్ 16 to 24 వరకు పాడాను. యువని అంటుండే అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు తెలియదు నాకు, చాలా దూరం వెళ్ళిపోయింది కదా. అండ్ ఇప్పుడు కొంచెం వచ్చేసింది, అప్పుడంత రాలేదు, బట్ ఐ కెన్ సీ. అంటే వాళ్ళు చాలా మంది పాడుతూ ఉంటారు కానీ సంగీతం నేర్చుకునేసరికి వాళ్ళకి రాదు. అంటే సంగీతం వంట పట్టదు నాకు, గమకాలు, శృతులు, లయలు నాకు అదంతా ఏం తెలియదు, నేను పాడతానంతా నేను నేర్చుకుంటాను అంటారు. సో పాట నేర్చుకోవాలన్నా పాట పాడాలన్నా బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలి? బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ వాయిస్ అండ్ పేరెంట్స్ ప్రోద్బలంగా ఉండాలమ్మా. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, నువ్వు నేర్చుకోవాల్సిందే, చూడు పక్కింటి అమ్మాయి ఎంత మంచిగా పడుతుందో నువ్వు నేర్చుకోవాల్సిందే, ఆ అమ్మాయికి వాయిస్ ఉందా లేకున్నా. నేనంట వైలెన్ అంటే మనం నేర్పించండి, వాయిస్ లేకుండా ఫోర్స్ చేయకండి, లేకపోతే వాయిస్ కల్చర్ లెసన్స్ తీసుకోండి. నేను వాయిస్ కల్చర్ లెసన్స్ ఇస్తుంటాను అందరికి, జర్మన్ సింగర్స్కి, జపానీస్ సింగర్స్కి, అందరికి అనమాట. హూ ఎవర్ విల్ సింగ్ వోకల్, ద వాయిస్ కల్చర్ లెసన్స్, యోగిక్ లెసన్స్ ఉంటాయి, అవి ఇస్తుంటాను అనమాట. ఇట్లుంటుందమ్మా వాయిస్, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి. ఈవెన్ యాంకర్స్కి ఎవరికైనా వాళ్ళకి మంచి వాయిస్ ఉంటే, స్వీట్ మెలోడియస్ వాయిస్ ఉంటే అసలు ఇన్ని వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను అదే వండర్ అవుతుంటాయి యాంకర్స్ కదా, అంత మంచిగా ఉంటుంది వాయిస్. సుమ ఒక ఆమె తెలుసు, సుమనా, ఆమె కీర్తన అట్లా అనమాట. వాయిస్ సంగీతం కంపల్సరీ అంటారు చాలా కంపల్సరీ. ఎంత కల్చర్ వస్తుందమ్మా దానిలో, అసలు ప్రతి కీర్తనలా దానిలో అనమాట. త్యాగరాజ స్వామి తెలుసు కదా మీకు. మేము త్యాగరాజ స్వామి నాకేంటంటే, ఇప్పుడు యోగా పతంజలి మాస్టర్తో చేస్తాను యోగా. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అష్టవక్రాన్ని అడిగేస్తాను అనమాట. అష్టవక్ర ఇది ప్రాబ్లం ఉంది,
జనకమారాధ అడిగినట్టు అనమాట. అదే నాకేంటంటే బాగా మాట్లాడడం, ఆకర్షణతో మాట్లాడడం అలవాటు అయిపోయి కీర్తన టు ఓల్డ్ సోర్స్ ఏషియన్ మాస్టర్స్ అందరూ నాకు నా ప్రాణాలు అనుకుంటున్నారు. అది నేను తప్పు అని నాకు ఎవరైనా అర్థం చేసుకుంటారో లేకపోతే తెలియదు నాకు, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. మ్యామ్ దిస్ కీర్తన ఆర్ దట్ కీర్తన? దట్ కీర్తన ఒక కీర్తన ఒకటి 4th ఇయర్లో 10 years కోర్స్ ఉండేది, 6 years చదవాలి కాలేజీలలో. సో ఒకటి ఉందన్నమాట, 6 శత్రువులను పట్టుకొని నేను అత్తమార్చాలి అని అంటున్నాను. అది షహనా రాగంలో చాలా బాగుంటుంది. కనేనా ఆరు శత్రువులను బట్టి హతము చేసి పూర్వార్జిత ఘోర పాపములను పోగొట్టినే చేసినట్టి. తారాసుని ఈజ్ ఆస్కింగ్, 6 శత్రువులు ఎవరో తెలుసు కదా మీకు? కామ, క్రోధ, మోహ, లోభ, మద అండ్ మాక్షర్య. ఇంగ్లీష్లో కూడా మీకు తెలుసు, ఎక్సెస్ యాంగర్, ఎక్సెస్ డిజైర్, ఎక్సెస్, ఇవన్నీ మనల్ని కిందికి లాగేటివమ్మ. ఇవన్నీ అంత పెద్ద త్యాగరాజ స్వామి నాకు 6 శత్రువు ఉండే దాన్ని హతమార్చి నన్ను చూసుకోయా అని అడుగుతాను. ఓ మై గాడ్, యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఎ టీనేజర్, యాజ్ ఎ అడల్ట్, నో, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. whoever will come, I will ask them, okay, మీకు యాంగర్ ఎంత ఉందంటే చిన్నప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ. ఏం చేసేవాళ్ళంటే బద్దలు కొట్టేస్తాం అంతే, ఫైరెక్స్ బౌల్స్ని వాటిని కొట్లాడేస్తాం, కట్టె తీసుకొని కొట్టేస్తాం. ఇంకేం చేస్తారమ్మా అంటే ఏం చేయాలి, ఏడ్చుకుంటూ కూర్చొని డిప్రెషన్కి లోన్ అయిపోయి సైకాట్రిస్ట్ అయిపోయి మందులన్నీ మింగుతుంటాం. ఇవన్నీ చాలా తగ్గినాయి అమ్మా నా దగ్గరికి వచ్చినాను. ప్రామిస్, బిలీవ్ ఇన్ మీ, ఐఎమ్ నాట్ లయింగ్, దిస్ ఈస్ ట్రూత్. మీరు కాల్స్తే నా అర్థం ఎక్కడ ఫోన్ చేసి కనుక్కోండి. నాట్ బికాస్ ఆఫ్ ఫేమ్, నేమ్, మనీ, నో, ఐఎమ్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ దట్. బికాస్ వరల్డ్ ఈస్ గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ ది 6 vices. ఆ వైసెస్ ఏంటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాక్షర్య. మీరు ఈ సూక్ష్మ మెడిటేషన్ అంటే నాది కాదు, సునీతమ్మది కాదు. సూక్ష్మ మెడిటేషన్ ఆది శంకరాచార్య, అష్టవక్ర, శ్రీరామ, కృష్ణ, whoever good things are there, టేస్ట్ పోయింది, లోపలికి వెళ్ళిపోయింది. బట్ సునీతమ్మ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్, నాట్ దట్ అందరు చేస్తలేరు, చేస్తున్నారు, బట్ నాకు శక్తికి మించి నేను చేస్తున్నాను అమ్మా. వితౌట్ గోయింగ్ అవుట్ 4 walls, ఓన్లీ గోయింగ్ ఫర్ సమ్ పర్పస్ అండ్ ప్లాన్. మేడం, అబౌట్ అంజలి సాంగ్స్ ఫ్రమ్ హార్ట్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్ని సాంగ్స్ రాశారు, పాడారు? ఓకే, దాని గురించి. అప్పుడు మళ్ళీ నేను చిన్నప్పటికి వెళ్ళిపోవాలి. చిన్నప్పుడు నాకు, నేను పెద్దనాన్న ఇల్లు, ఇద్దరు పెద్దనాన్న ఇల్లు, నాన్న ఇల్లు, 5 brothers, బట్ 3 పెద్దనాన్నలు పెద్ద మ్యాన్షన్స్ ఉంటాయన్నమాట ముగ్గురు. ఈ కిందివి 2వ అంతస్తు సపరేట్, 3వ అంతస్తు మాత్రం అంతా పోవచ్చు నేను. అదే అనమాట నా ఇల్లు, పెద్ద బాల్కనీస్ ఆకాశం దగ్గర. సో అప్పుడేంటంటే పెద్ద నాన్న కొడుకులు పెద్దన్న అంటాను. ఆయన ఏంటంటే రిచ్ పీపుల్ కొంచెం మస్తీ ఏమంటారు తెలుగులో? ఈగో, బ్యాడ్ ఈగో అంటే దే డోంట్ కేర్ అబౌట్ ఫ్యామిలీ, సో మచ్ మనీ, డైమండ్. మాదేంటంటే గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ అక్కడ. కానీ నాన్నకి పొలాలు అవి ఇష్టం. సో ఆయన ఏంటంటే ఒక వైఫ్ అండ్ ఇల్లీగల్ థింగ్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెద్ద డిఎస్పీలు, అదే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద ఉన్నారు. అయితే ఒక రోజు వాళ్ళందరూ వచ్చి అతన్ని, మేము ఇట్లా బాబా అని ఒక ఆయన ఉన్నారు, వెళ్తున్నాం వస్తాం. నాకు ఐ డోంట్ లైక్ బాబా అండ్ ఎవరిథింగ్, బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నువ్వు బయట ఉండు, మేము లోపలికి వస్తాం. దిస్ ఈజ్ ఎర్లీ 60s నాన్న, మేబీ మిడిల్ 60s, చిన్నపిల్లని ఇంకా. సో వెళ్ళినాక బాబా సత్యసాయి బాబా అన్నారు, గెట్ అవుట్ అన్నారు అనమాట. ఎవరిని నా పెద్ద గెట్ అవుట్ అన్నారు. వై కానీ ప్రతి జన్మలో పిచ్చి పనులు చేస్తున్నావు, నువ్వు మంచివాడు కాబట్టి వెళ్ళిపోతే అనమాట. వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు, అంతా చేశారు. దీనికి ఏంటంటే పంతం వచ్చేసింది. సో మా పొలాలలో ఒక 1/2 ఎకరా తీసుకొని పెద్ద మా దేవాలయం కట్టించి
అదేంటి దాన్ని ఏమంటారు, కాషాయ వస్త్రాలు ధరించి ఇంకా మంచిగా అయిపోయాను. నాకేంటంటే అంత చిన్నప్పుడు నిన్న దాకా ఆయన అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచి పాట కూడా పాడమంటున్నాడు. అంటే భయం ఏదో మనుషు ఆయన ఎవరో సత్యసాయి బాబు ఎవరో మామూలు మనిషి ఎవరు ఇటువంటి ఆయన చేంజ్ చేసిండంటే నేను ఆయన చూడలేదు మా పచ్చదనం అప్పుడు చిన్నప్పుడు. ఫోటో పెట్టుకోలేదు, ఏం చేయలేదు, కానీ అడ్మైర్డ్ అనమాట, కనెక్ట్ అయిపోతుంటాయి అనమాట. ఎవరు మంచి పని చేస్తే నేను చెప్పాను కదా ఇప్పుడే, కీర్తన మంచి పని చేస్తే కీర్తన, మీరు మంచి పని చేస్తే మీరు, కెమెరామెన్ మంచి పని చేస్తే వాళ్ళు ఆయన చుట్టూ పడుతూ ఉంటారు. అది నా నేచర్. ఎప్పుడు పోలేదు నేను ఆయన దగ్గరికి పోలేదు, కానీ అనుకునేవాడు అనమాట 60s, దిస్ ఈజ్ 60, మిడిల్ 60s, మీరు ఎవరో కానీ చాలా మంచి మనిషి, ఇంత పెద్దన్న లాంటి మంచి ఆయన చేంజ్ చేసిండ్రంటే మీరు మామూలు మనిషి అని అనుకునేదాన్ని అనమాట. ఆఫ్రికాకు పోయినాక నేను బాల వికాస్ టీచర్ అయినా, అక్కడ సత్యసాయిబాబాది బాల వికాస్ ఉంటే అక్కడ వాళ్ళు బలవంతంగా నన్ను అమ్మ నువ్వు స్పిరిచువల్ కానీ చేయాలి, ఈవెన్ కీర్తనాస్ నువ్వు కాదు నువ్వు మంచి మంచి పాటలు శ్లోకాసు భగవద్గీత అని నేర్పాలంటే వెళ్ళానమాట. అప్పుడు తర్వాత 1988 పుట్టబడితే ఇవన్నీ పోవడం జరిగింది అనమాట. నాకు అప్పుడు అనిపించింది అంటే నా ఇంట్యూషన్, నాట్ దట్ నేను ఎప్పుడు కాళ్ళు పట్టుకోవాలి, ఆయన దగ్గరికి వస్తే కూడా అందరు కాళ్ళు పట్టుకుంటే మంచి జరుగుతుంది, విభూ తిప్పించుకోదు. ఆయన వచ్చి ఆయన కళ్ళు చూసాడు, నేను సమ్టైమ్స్ కళ్ళలో అంతే కళ్ళు మూసుకున్నాను. ఆయన ఎప్పుడు అసలు ఇవన్నీ చేయాలంటారు మేడం, భక్తి ఆరాధన ఇవన్నీ మనసులో ఉంటే సరిపోదంటారా? చాలా పెద్ద మనిషి రాగానే కాళ్ళు అది నాకు తెలియదు, కానీ అందరూ అనేవాళ్ళు అనమాట, ఆయన కాళ్ళు ముట్టుకుంటే నీకు చాలా మంచి జరుగుతుంది. బట్ ఆయన అనేవారు నువ్వు కాళ్ళు ముట్టుకోవాల్సిన అవసరం లేదు, నా ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే 1988-89లో పెద్ద కాన్ఫరెన్స్ అయింది, ఆఫ్రికన్ కాన్ఫరెన్స్. ఆ టైంలో వాళ్ళు పెద్ద కాపర్ ఇచ్చింది ఆయన ఫోటో, ఆ ఫోటో ఉంది ఇప్పుడు నా దగ్గర. అదనమాట. అంటే నేను ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని అట్లా కాదమ్మా, నేను ఆయన సిద్ధి బాబా ఇది, సత్యసాయి బాబా ఇది, లేకపోతే కీర్తన ఇది అట్లా కాదు నేను చెప్పింది నా అనుభవం. నేను ముందే చెప్పాను నా ఎక్స్పీరియన్స్, ఐఎమ్ షేరింగ్ దట్ దిస్ ఇస్ ట్రూ. అండ్ ఆయన ఈ సీడీ అతను వచ్చేసి బాబా కళలోకి వచ్చి నువ్వు చేయాలమ్మా సీడీ అంటే, ఏం సీడీ కీర్తనే కృతి సార్ నో సమ్ భజన్స్, చిన్నప్పుడు నువ్వు పాడుతావు చూడ పెద్దన్న దగ్గర పాడి అవి చేయాలి. అమ్మ మీరు చాలా మందికి మీ గురించి తెలిసింది ఏంటంటే మీరు ఒక యోగా టీచర్, మ్యూజికల్ టీచర్, ఆధ్యాత్మిక భావన గల మంచి మనసున్నవారు, అందరికీ ప్రేమతో అందరినీ దగ్గరిస్తారు. ఇంతకు మించి అసలు సునీత గారు అంటే ఏంటి అంటే బ్రాటప్ ఎక్కడ, మీ పుట్టింది ఎక్కడ, మీ అమ్మ నాన్నల గురించి, మీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల గురించి, మీ మ్యారేజ్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీరు ఏం చదువుకున్నారు, ఇదంతా ఒక్క మాట. పుట్టింది కొల్లాపురము, బట్ పెరిగిందంతా హైదరాబాద్. కేశవ మెమోరియల్ స్కూల్ చదివాను నేను. కానీ నా చదువు అంతా చెప్పాను కదా, నేను ఎక్కువ బయటికి వెళ్తే చాలా కష్టమేదనమాట, ఆ ఎనర్జీస్ని తట్టుకోలేకపోయేదాన్ని. సో ట్యూటర్స్ వచ్చి ఇంట్లో చెప్తుంటే అది BA దాకా చదివేశాను. తర్వాత ఈ మ్యూజిక్ కాలేజ్కి వెళ్తూ ఇంటిలో ట్యూషన్ చెప్పించుకొని 10 ఏళ్ళు అది జరిగింది, మ్యూజిక్ జరిగింది. అందులో నాకు మంచి మంచి మాస్టర్స్, మంచి మంచి టీచర్స్ వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయడం, రాష్ట్రపతి సంజీవ్ రెడ్డి దగ్గర పాడడం, రవీంద్ర భారతి ఇవన్నీ జరిగినాయి అనమాట. అవన్నీ నేను లెక్కలు తీసుకోలేదు అసలు. నాకు లోపల ఇంకా ఏదో థర్స్ట్, ఏదో ఇది కాదు నాది, నేను ఎంజాయ్ చేస్తున్నాను పాటలు అవన్నీ. త్యాగరాజ స్వామిని ఎంజాయ్ చేస్తున్నాను, యోగా పతంజలి మహర్షిని వాళ్ళు ఎవరికి ఏం చెప్తలేను, నేను ఫుడ్ తింటలేను, హెల్త్ అంతా బాగా చేసుకుంటున్నాను. సో అప్పుడు నాకు హెల్త్ అంటే ఏంటో తెలిసి స్పిరిచువాలిటీ బాగా పెరిగింది, బట్ బాడీ పూర్తి డౌన్, మైండ్ సో షార్ప్, ఐ కెన్ ఎంపథైజ్ విత్ ఎనీబడి. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు, నాన్న చెప్పారు కదా రియాలిటీ ఉండొద్దని, చెడు వాళ్ళ దగ్గరనే మంచిది ఒకటి చూస్తారు. అదే అలవాటు అయిపోయి సూక్ష్మయోగ స్టార్ట్ అయింది చేసి. మ్యారేజ్ తర్వాత ఆఫ్రికాకి వెళ్ళిపోవడం, మ్యారేజ్ తర్వాత పిల్లలు అక్కడ పాప బాబు అక్కడ పుట్టడం, అక్కడ 14 years అంతా గుడ్డి వాళ్ళకి, మూగ వాళ్ళకి, ఓల్డ్ పీపుల్కి, తర్వాత ప్రతి ఒక్కరికి దగ్గర కావడం, చాలా దగ్గర కావడం. ప్రతి ఒక్కరిలో నాన్న అనేవారు అనమాట. ఈవెన్ స్నేక్ వచ్చినా కూడా, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలమ్మా నేను, స్నేక్స్ వస్తే కూడా మంచి వాళ్ళని ఏం చేయవు అనేది. మా సైడ్ మహబూబ్నగర్ సైడ్, కొల్లాపూర్ సైడు స్నేక్స్ ఎక్కువ అనమాట, ఎస్పెషల్లీ కోబ్రాస్ ఎక్కువ అనమాట. చాలామంది అది కరిచి చచ్చిపోయేవాళ్ళు అనమాట.
నాన్న 4:30 to 5:30 ఇవన్నీ ఎంత అయినాక స్పిరిచువల్ చాంటింగ్స్ అవన్నీ అయినాక ఆయన వెళ్ళిపోతారు. 5 kilometers ఉంటుంది మన ఇంటికి అదే పొలాల కాడికి. సో అందరు అనేవాళ్ళు అనమాట, అక్కడ స్నేక్స్ ఉంటాయి, మీ ఫాదర్ అట్లా వెళ్ళిపో, చాలా వ్యాస్ట్ పొలాలమ్మా, అంటే 200 ఉండేదంట. బట్ నాది వరకు వచ్చే వరకు 25 acres అని. 25 acres అంటే కూడా చాలా పెద్దది. ఆ టైంలో నేను చాలా చిన్న పిల్లలుగా పెద్దది అనుకునేదాన్ని. వరి అంతా పండించేవాళ్ళు. నాన్న వచ్చేదాకా నేను రాత్రంతానేమో నిద్ర లేదు, డెత్ ఆఫ్ గాడ్తో మాట్లాడుకుంటే తీసుకోకమా అని. ఆయన వచ్చేదాకా మళ్ళీ స్నేక్ ఏం కాదు, ఒకటి ఇంటికి రావాలి అని అనమాట. అయితే నేను బ్యాక్ యార్డ్లో మాకు పెద్ద తోటలాగా మంచి పూల చెట్లు అవి ఉండేదంటే, ఎరువులు కూడా మాకు ఆర్గానిక్ అనమాట, అంతా ఎరువులతో చేసేవాళ్ళు అనమాట. సో అక్కడ పూలు తెంపేదాన్ని చిన్నప్పుడు. అన్ని పూలు తెంపుతుంటే ఒకరోజు పెద్దది స్నేక్ చూశాను. స్నేక్ అంటే పడుకుంది పాపం, మధ్య చూశాను అంతే. వెనక్కి నుండి చాలా దూరం అనమాట, మా అమ్మ వాళ్ళ అదే బ్యాక్ యార్డ్కి మన ఇంటికి చాలా దూరం ఉంటుంది. ఎట్లా లోపలికి వెళ్ళానో తెలియదు నాకు. అమ్మ అక్కడ అంటే చాలా కష్టపడింది అనమాట ఆ టైంలో. సో వాళ్ళు ఎవరు నమ్మలేదు. చిన్నపిల్ల వనపామును చూసి అదే కొంచెం అదే పాము అని అనుకో ఆయన కూడా పెట్టేసిండ్రు. మన పూర్వకాలం ఇల్లు తెలుసు కదా, మనల్ని బట్టలు కడిగినాక అవన్నీ ఒక హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ అన్ని క్లోజ్ చేసేసారు. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు దట్ బ్యాక్ యార్డ్కి పోయి పూలు తెంపుతలేండి నేను. ఒకరోజు మేము 3rd హాల్లో ఉన్నాము, చాలా పెద్ద పెద్ద హాల్స్ అనమాట. నాన్న ముందట్లో ఉన్న ఆయన డైనింగ్స్ చూసుకుంటూ ఉన్నాను అనమాట. మేమందరూ అక్కడ మంచిగా ఆట ఆడుకుని ఏం చేస్తున్నామో తెలియదు. అమ్మ అందరు ఉన్నారు, మా సిస్టర్స్ అందరు ఉన్నారు. ఒక పెద్ద నాగుపాము వచ్చేసి నాన్నకి ఇంత దూరంలో ఇట్లా కూర్చుందంట, ఇట్లా ఇట్లా పరిగెత్తి కూర్చుందంట. నాన్న చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఆయనకి యోగికి కదా చూసుకుంటారు. ముందర చూస్తే ఆ పెద్ద ద్వారం గట్ట మన పూర్వకాలం వల్ల ఆ టైంలో 60s అసలు తలుపులు వేసేవాళ్ళు కాదు, పొద్దున్న నుండి రాత్రి దాకా పెద్ద పెద్ద తలుపులు అనమాట. అక్కడ పిల్లి దీన్ని చూస్తున్నాను. నాన్నకు అర్థమైంది అనమాట. అర్థమైంది యోగిక్ కదా, పిల్లి నిలగొట్టాలి, నిన్ను నేను చూసుకుంటా అన్నట్టు ఏం చెప్పలే, అది సంకల్పం అనమాట. నేను చేసి పిల్లి నిలగొట్టుంటే ఈమెకు తెలిసిపోయింది అనమాట. ఎవరికి స్నేక్ తెలిసిపోయింది. వచ్చి ఆమె వెంటనే మన హాల్ సైడ్ రావడం ఫ్రెండ్ ఒక్కటే గుర్తుందమ్మా నాన్న హే పాప వస్తుంది, తలుపులేయండి, పెద్ద పెద్ద తలుపులన్నీ అని వినబడింది అమ్మకి. అమ్మ వెంటనే తలుపులు వేసింది. ఇంకా పాముల లాగా నన్ను వచ్చి అదంతా పట్టుకొని స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అమ్మ. అప్పుడు అర్థమైంది అంటే నాగుపాముల దగ్గరకు వచ్చినా కూడా మంచి మనుషులు ఏం చేయలేదని ఒక పెద్ద నమ్మకం ఏర్పడుతుంది. నేను మంచిగా ఉంటే ఎంతమందైనా మోసం చేయండి, నాకు ఎంతమందిని రాళ్ళు అని ఆ రాళ్ళు మళ్ళీ నేను కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకుంటాను, నా బేస్మెంట్కి మళ్ళీ త్రూ చేయాలి. ఎందుకంటే అక్కడ కెనడాలో ఏదైనా ఇటువంటి వర్క్షాప్స్ అయినప్పుడు ఎమోషన్స్ వస్తాయి, నేను రాయేస్తే ఏం చేస్తుంటే వాళ్ళు మేము రాయేస్తాం మళ్ళీ అని అంటుంటారు అనమాట. కానీ తర్వాత అంటారు ఎంత మంచి లెసన్ అమ్మ. నాట్ లైక్ మహాత్మా గాంధీ లాగా ఈ కాలంలో ఇది వస్తే అట్లా ఉండొద్దు. బీ డిఫెన్సివ్, మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వేరే వాళ్ళు ఎట్లా, బట్ డోంట్ యాక్ట్ విత్ యువర్ సెల్ఫ్. అదొక్కటి నేర్చుకున్నాను. సో స్నేక్ని పట్టుకుని అది చాలా పెద్ద కోబ్రాన్ అంటమ్మా, కుబుసం ఇచ్చిన కోబ్రాన్ అంట. నేను చూసింది అదే, అప్పుడు తెలిసిపోయింది అనమాట. ఈ చిట్టా ఏదని చెప్పిందంటే మనం నమ్మాలి. చిన్నపిల్లలు ఇప్పుడు కూడా అదే జరుగుతుందమ్మా. చాలా మంది మంచి డిసైపుల్స్, మంచి సూక్ష్మ మెడిటేటర్స్ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, సూక్ష్మ ఈజ్ నాట్ సునీతమ్మ, బట్ ప్రాక్టీసింగ్. చిన్నప్పటి తెలుసుకున్నారు సూక్ష్మ అంటే చిన్నప్పటి కనెక్ట్ అయ్యేది ఏన్షియంట్ మాస్టర్స్తోని, అదే ఎనర్జీని మీకు అందిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఆఫ్రికాలో అయినా ఇక్కడైనా, ఆఫ్రికాలో మోస్ట్లీ మ్యూజిక్ అకాడమీ పాడేదాన్ని బాగా. ఇక్కడ 19 years నుండి వ్యాంకూవర్లో ఏం చేస్తున్నానంటే అమెరికా అండ్ వ్యాంకూవర్లో నా ఓన్ స్టూడియో పెద్దది ఉంటుంది. అందరూ ఇండియన్ అంబాసిడర్స్ టు టీచర్స్ టు అందరూ నా దగ్గర స్టూడెంట్స్ అన్నప్పుడు. సో వ్యాంకూవర్లో నాకు స్టూడియో ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ సూక్ష్మ ప్రతి దగ్గర వ్యాపించాలి. ఇప్పుడు ఈ ట్రిప్ ఏంటంటే నాకు కొన్ని వర్క్షాప్స్ ఉన్నాయి, ఇక్కడే కాదు వేరే కూడా ఉన్నాయి. సేమ్ మీ మీడియాని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది స్ప్రెడ్ కావాలి. జబ్బులు తక్కువ అవుతున్నాయి, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ కీమో తర్వాత నా దగ్గరికి వచ్చి మెడిటేషన్ చేసి చాలా తక్కువ చేసుకుంటుంది, చాలా మంచిగా అవుతున్నారు వాళ్ళంతా. నాట్ బిజినెస్గా నేను చెప్తున్నాను, ఇది నిజం. మీరు ఒకసారి ఏమైనా జబ్బులున్నా, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, జస్ట్ నేను ఇంకా 1 month ఉంటాను ఇక్కడ, మీరు
రావచ్చు. ఇప్పుడైతే వ్యాంకూవర్లో నేను ఉన్నాను. అంత అమెరికా నుండి ఆస్ట్రేలియా నుండి వ్యాంకూవర్కి వస్తుంటారమ్మా. హోటల్స్లో నుండి వాళ్ళు క్లాసెస్ తీసుకుని వెళ్తుంటారు. ఇప్పుడు గుడ్ ఛాన్స్ ఉంది కదా. అది మీకు ఎంతమంది అన్నయ్యలు అక్కలు ఉన్నారు? అంటే మొత్తం 10 5 brothers and 5 sisters. I am youngest but one. కానీ మీ తర్వాత ఇద్దరు ఉన్నారు? ఒక్కరే ట్విన్స్ అంటారు మా ఇద్దరిని. లల్లి పప్పి ఇలాగే ఉంటుందా? సేమ్ అట్లే ఉంటుంది, కొంచెం ఫేర్ ఉంటుంది. ఇప్పటికి కూడా ట్విన్స్ అంటారు మా ఇద్దరిని. కాకపోతే అందరికి ఏంటంటే నేను ఆమెకే ఫస్ట్ మా కజిన్తో మ్యారేజ్ అయింది 10th కాగానే అనమాట. నేను మాత్రం మ్యారేజ్కి చాలా వద్దు నాకు అవసరం లేదనుకునేదాన్ని. కానీ నాన్న చెప్పారనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 79 he came to me. He has written a letter actually. His letter is like పూర్వకాలం లెటర్ వస్తుంది తెలుగు చాలా కలిపి ఉంటుంది. అమ్మా, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ అండర్ ఎనీ సార్ మంచివాళ్ళు, కానీ ఐ డోంట్ వాంట్. ఒక మంచి మనిషిని చూశాను, చాలా మంచివారు, ఇంజనీరు. అతను అట్లా అయింది నా మ్యారేజ్. అతనికి చాలా హెల్ప్ చేశారు. ఈ అండర్స్టూడ్. అంటే అప్పట్లో బాల్య వివాహం చాలా ఎక్కువగా ఉండేది కదా. మా సిస్టర్స్ మొత్తానికి 15, 18, 20 నా ఒక్కదానికే అనమాట. 20s అయినాయి. అమ్మ, మీకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి కదా. నేమ్, ఫేమ్ ఇవన్నీ వాటితోనే పెరిగాయని చాలా మంది అనుకుంటారు. కానీ లవ్ ఈజ్ డివైన్ అని మీరు అన్నారు. ప్రేమతో నేను అన్ని సంపాదించుకున్నాను, ప్రేమతోనే నేను అందరినీ దగ్గరికి తీసుకుంటాను అని చెప్పి. సో మీకు వచ్చిన అవార్డ్స్లో ది బెస్ట్ అవార్డ్ ఏంటి? మిమ్మల్ని చాలా సంతోషపరిచిన సందర్భం ఏంటి? నాకు చిన్నప్పటి నుండి ప్రైజ్ వస్తాయని చెప్పాను కదా. ఒకసారి వంశీ అవార్డ్స్, అమెరికన్ అవార్డ్స్ వచ్చింది నాకు. అది చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు ఇచ్చింది అనుకుంటుంది అవార్డు. మంచి అవార్డు. లాస్ట్ విక్టిమ్ అనే కథకు, నేను కథలు కూడా రాస్తాను. సో ఏ అవార్డు ఏది నన్ను సంతోషపెట్టలేదు. నేను జాంబియాలో కూడా చక్కగా పాడేదాన్ని. ఒక మంచి ఆర్ఎం రిటర్న్స్కి దానికి పాడేదాన్ని. అక్కడ కూడా వాళ్ళ పాపం చాలా మంచి చూసుకునేవాళ్ళు, డ్యాన్స్ టీచర్. అండ్ ఇక్కడ కూడా మేయర్ డయానా అవార్డ్స్ ఐ థింక్. అక్కడ కూడా శాంతి దేవత ఏదో అనేసి అక్కడ ఏ అవార్డు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా నాకు ఏం చలనం లేదు, ఏం లేదు. వచ్చినాయా ఇప్పుడు కూడా గుర్తులేదు, ఆ పేరు లేదు కూడా గుర్తులేదు నాకు. బట్ ఒక్కటి మాత్రం గుర్తు ఏంటంటే, ఒక డిసైపిల్, ఒక మంచి సూక్ష్మ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వచ్చి, అమ్మా నేను ఇంత మంచినైనా, నిజంగా కనిపిస్తుంది నాకు ఆ మంచితనం. ఆ మంచిని ఆయన స్ప్రెడ్ చేస్తుండే. అతను ఇప్పుడు డాక్టర్ సుమన్ అండ్ అంబాసిడర్స్ వీళ్ళందరూ, డాక్టర్ శాలిని, మీనా అండ్ ప్రియాంక అభిషేక్, వీళ్ళందరూ దే స్ప్రెడింగ్. శ్వేతా రణసూర్య, వాళ్ళని చూస్తే అమ్మ నాకు అనిపిస్తుంది వీళ్ళు నిజంగా దేవతలా. నేను చెప్పింది అందరు చెప్తున్నా. నేను ఖైదీ ఇన్మేట్స్ టు డాక్టర్స్ ఎందుకు చెప్తున్నా, మరి అందరూ మనం చేయకుండా వీళ్ళే ఇంత తక్కువ మంది. అక్కడ చాలా సంతోషం అవుతుంది నాకు, ఆనందం అసలు చెప్పడానికి రాదు నాకు. ఐ థింక్ దట్ ఈస్ బ్లెస్. ఎందుకంటే బ్లిస్కి ఆపోజిట్ వర్డ్ లేదు, ఆనందానికి ఆపోజిట్ లేదు. హ్యాపీనెస్కి ఉంది అన్హ్యాపీనెస్. బట్ అది నన్ను చాలా సంతృప్తిపరుస్తుంది. అన్కండిషనల్ లవ్కి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అన్కండిషనల్ ఓపెన్నెస్ పెట్టుకోండి అని చెప్తుంటాను అనమాట. ఇంకా నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మీరు sunita.ca వెళ్ళండి. sunita.ca. అక్కడ మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ దొరుకుతాయి. లేకపోతే డాక్టర్ సుమన్ కొల్లిపర అండ్ 778-882-7656. I repeat again, Dr. Suman Kolipara, 778-882-7656. Within no time, he will reply to you. He will make you, if any problem you have, be honest with yourself. Take care of yourself. Self-love, self-respect is very important. I am here for one more month. If you can contact this number. థ్యాంక్ యూ మేడం. ఇంతసేపు ఓపిక కూర్చొని నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడమే కాకుండా మీ నుంచి మాకు ఎన్నో విషయాలు కూడా మేము తెలుసుకోగలిగాము. మీలాంటి వాళ్ళు మా యూత్కి, మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టీమ్. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నానా, ఎక్కడ మంచి ఉంటే అది స్ప్రెడ్ చేయండి. నా స్ప్రెడ్ చేయమని అడుగుతలేను, మీరు ఎక్కడ మంచి చూస్తే అది స్ప్రెడ్ చేయండి. మీకు ఎంత చూడండి కాజ్ అండ్ ఎఫెక్ట్ మీకు అసలు వచ్చేస్తుంది అనమాట, మల్టిప్లై అయిపోతుంది అనమాట. అండ్ సేయింగ్ బై బై, మై బై బై ఈజ్ నాట్ బై బై.
రాఘవాయ నిశం నమో నమో రాఘవాయ ఆయురారోగ్యదాయినే నమో నమో ఆయురారోగ్యదాయినే నమో నమో సకల లోకదయా సింధో నమో 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 రాఘవాయ सर्वे सुजना सुखिनो भवन्तु. That whole world be happy, but deserve people. They deserve to be happy, peaceful, and with integrity and with unconditional love, with unconditional openness. Thank you. Namaste. సో చూసాం కదండి ఈరోజు సునీత బాపూజీ గారి ఇంటర్వ్యూ. చాలా మందికి చాలా మంచి మంచి విశేషాలు చెప్పి ఎంతో ఇన్స్పైర్ చేశారు కదా. ఇలాంటి కొత్త కొత్త విశేషాలు తెలుసుకోవడానికి మీరు మానసికంగా ఎటువంటి సమస్యలతో నన్ను ఎదుర్కొన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ సునీత గారు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి అన్ని సమస్యలన్నీ మాసిపోయి సంతోషంగా గడపాలని, మీ జీవితం అంతా బాగుండాలని సునీత గారితో పాటు మా ఐటీవీ కూడా కోరుకుంటుంది.